హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కిచడి అనమాట. నా స్టైల్లో ఆంధ్ర స్టైల్ కిచడి చేసి చూపిస్తా వచ్చేసాయండి. మనకి ఇక్కడ తెలంగాణలో బగారా అన్నం అంటే ఎంత ఫేమసో మాకల్లి ఆంధ్రాలో కిచడి అంటే అంత ఫేమస్ అనమాట. మరి నా స్టైల్లో చూపిస్తా వచ్చేసాయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. పలావ్స్కి ఎక్స్పెషల్గా నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈ రైస్కి నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఓన్లీ నెయ్యితో కూడా చేసేసుకోవచ్చు. నెయ్యితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకొని హీట్ అయ్యాక మనకి బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలన్నమాట. బిర్యానీ దినుసులన్నీ వేసుకొని మంచిగా సిమ్లో ఉన్నప్పుడే వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మాడకుండా మంచిగా రోస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కూడా రోస్ట్ అయిపోయాక పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. మనకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ఇక్కడే వేసేసుకోవాలన్నమాట. మనం కారం ఏం వేయం కాబట్టి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి అన్నప్పుడు టమాటోస్ వేసుకోవాలన్నమాట. నేనైతే మీడియం సైజ్ది 1 టమాటో అయితే వేసుకున్నాను అనమాట. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. మీరు ఎక్కువ రైస్ తీసుకుంటే ఎక్కువైనా వేసేసుకోవచ్చు. టమాటోలు మంచిగా ఉడికితే బాగుండిద్ది, ఎక్కువ ఉంటే బాగుండిద్ది అనమాట. కాబట్టి టమాటోస్ ఎక్కువే తీసేసుకోండి. నేనైతే మంచిగా టమాటోస్ని ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. టమాటోస్ మీద స్కిన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనగా మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుందాం. చూసారు కదా, స్కిన్ వదిలితే చాలన్నమాట. మరీ ఓవర్ కుక్ అవసరం లేదు. ఓవర్ కుక్ అయితే మనకు కానరాని కూడా కానరాజు రైస్లో కొంచెం అలా కానొస్తూ ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి అనమాట. సింపుల్గా ఎటువంటి స్పైసెస్ లేకుండా ఏం లేకుండా ఈజీ అండ్ సింపుల్ అనమాట. లంచ్ బాక్స్కి కూడా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక ధనియాల పొడి వేసాను. అంతే, ఒక చిన్న టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా అనమాట. ఈ రెండే వేస్తాం. ఇంకా మనం అసలు ఏం వేయమన్నమాట. ఇందులో బిర్యానీ మసాలాలు కానీ ఏమీ వేయకుండా సింపుల్గా అయిపోతుంది అనమాట. ధనియాల పొడి గరం మసాలా కూడా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని అదొక గుప్పడి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్ లేక నేను కరివేపాకు అయితే వేయలేదన్నమాట. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అయితే. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా మంచిగా ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసేసుకున్నాక మనకి ఈసురుకు తగ్గట్టు వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, అందుకే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట. మనం కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు, అంటే మన రైస్ని పట్టు అనమాట. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్ కావాలన్నా బాస్మతి రైస్తో అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కల్లుప్పు అయితే వేసేసుకున్నాను అనమాట. మీరు సాల్ట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు వేసేసుకున్నాను. మనం ఇక్కడ ఒక పొంగు వచ్చాక వాటర్ జస్ట్ అట్లా సాల్ట్ కనుక చెక్ చేస్తే సరిపోలేదు అనుకుంటే మళ్ళీ వేసేసుకోవచ్చు అనమాట. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. అందుకే నేను నానబెట్టేసుకున్న రైస్ అయితే వేసేసుకున్నాను. ఒకటి, మనం ఈ ప్రాసెస్ అంతా చేసే ముందే బియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనకి నానతాయి అనమాట. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. బాస్మతి రైస్ అయినా కానీ నానబెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అట్లాగా నార్మల్ రైస్ కూడా నానబెట్టేసుకోవచ్చు అనమాట. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేస్తే నీరు తీసేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది మా ఆంధ్ర స్టైల్ కిచిడి. ఫైనల్గా ఇంకొక 5 మినిట్స్ ఉంటే కిచిడి అయితే అయిపోతుంది అనమాట. పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. పొడి పొడిగా మంచిగా వచ్చింది కదా. నచ్చింది అనుకుంటున్నాను రెసిపీ. మా ఆంధ్ర స్టైల్ రెసిపీ నా స్టైల్లో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేసేసేయండి. అవును, మీలో ఎంతమంది కిచిడి అంటే ఇస్తామో కూడా కమెంట్ చేయండి. దీంట్లోకి మటన్, చికెన్ లేదా కలియా అయినా కానీ సూపర్ టేస్ట్ అనమాట. ఓకే, మరి రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. వెళ్తూ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేసేయండి. ఓకే, బాయ్. వెళ్ళొస్తాను నెక్స్ట్ రెసిపీ.